అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ రావడానికి లైక్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా? ఇండస్ట్రీ సైడ్? అహా! మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. ఓకే. బట్ మా రిలేటివ్స్‌లో ఒకళ్ళున్నారు. బట్ నేను ఇప్పుడు దాకా వాళ్ళ హెల్ప్ ఏమీ అడగలేదు. ఓకే. వాళ్ళు చేస్తానన్నా నేను స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్ అవుతాను. బికాస్ చిన్నప్పటి నుంచి నాకు ఫిలిమ్స్ మీద వీటి మీద అంత ఇంట్రెస్ట్ కానీ నేను ఎప్పుడూ అంత పట్టించుకోలేదన్నమాట. ఓకే. నేనేంటంటే చిన్నప్పటి నుంచి సూపర్ పవర్స్, సూపర్ హీరోస్, సో మన మైండ్ సెట్ కూడా హీరోలా ఉండదు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనమే 10 మందికి ఉపయోగపడేలా అదే హెల్ప్‌ఫుల్‌గా ఉండాలన్న థాట్‌తో సో నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నా. సో మేబీ నెక్స్ట్ ఇయర్ మూవీస్ చేయడానికి. మీరన్నట్టు ఆ సూపర్ పవర్, సూపర్ హీరో అన్నది లైక్ ఒక రీల్ చూసినాను మీది ఇన్‌స్టాలో. మళ్ళీ కంటిన్యూ చేయలేదా అది? యాహ్! అంటే చేద్దాం అనుకునే టైంకి కెమెరా పర్సన్ కావాలి. ఫోన్‌తో షూట్ చేస్తుంటే నాకు క్వాలిటీ అంత నచ్చట్లేదన్నమాట. ఓకే. సో నేను తీసుకొని స్టార్ట్ చేసే టైంకి నా కెమెరా పర్సన్‌ని మా ఫ్రెండ్స్ వాడుకోవడం. సో నేను ఇంకా కాదనలేకపోవడం. అండ్ తర్వాత నేను చేస్తున్న టైంలో తన వెళ్ళిపోవాలి మా ఊరు అని చెప్పడం. అండ్ నేను వేరే ప్రాజెక్ట్స్ కూడా చేశాను. మీన్‌వైల్ ఒక 4 ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. సో కన్సిస్టెన్సీ మిస్ అవుతుందని చెప్పి స్టాప్ చేశాను. మనకేంటంటే యాక్చువల్లీ ఒక దాని మీద ఉంటే దాని మీద అవుట్‌పుట్ మనం బెటర్ ఇవ్వచ్చు. బట్ నేను ఎట్ ఎ టైమ్ మల్టిపుల్ థింగ్స్ చేయడం వల్ల ఓకే స్టార్ట్ చేద్దాం. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేద్దాం. అండ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ కూడా మనం ఇది స్టార్ట్ చేస్తే జనాలు ఎలా తీసుకుంటారో ఫస్ట్ వాళ్ళు తీసుకోవాలంటే నేను కూడా అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి సో మన డైలీ రొటీన్ కూడా అట్లా ఉండాలని చెప్పి అండ్ నా ఓన్ వాయిస్తో చెయ్యినా వద్దా సో కొంచెం మైండ్లో డీవియేట్ అవుతుందన్నమాట. ఓకే. అంటే వ్లాగ్ టైప్ లేకపోతే జిమ్ వ్లాగింగేనా? వ్లాగ్ టైప్ చేద్దామని ఉంది. యాక్చువల్లీ నేను నియర్లీ 4 ఇయర్స్ అవుద్ది నేను యూట్యూబర్ అవుదాం అనుకున్నా. యాక్చువల్లీ 4 ఇయర్స్ నా ఎడ్యుకేషన్ అయ్యింది. 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్పమాట ఇలా యూట్యూబ్ కంటెంట్ చేద్దాము. ఇప్పుడు దాకా చేయలేని కంటెంట్ నాకు ఒక ఐడియా వచ్చి పాడ్కాస్ట్ ఉంది కదా ఆ టైప్లో బట్ నాట్ ఎ పాడ్కాస్ట్ షార్ట్ ఫిలిం ఆర్ స్టోరీ ఓరియంటెడ్లో అంటే అది ఇప్పుడు నేను బయటికి చెప్పాలనుకోవట్లేదు బికాస్ ఇంకా చెయ్యాలని ఉంది అండ్ ఐ విల్ స్టార్ట్ సూన్. సో చెప్పాను అలా కాన్సెప్ట్ డిఫరెంట్ బాగుంది చేద్దాం అన్నారు. బట్ నేను ఒక టౌన్ నుంచి వచ్చామంట. సో అక్కడ యూట్యూబ్ నాలెడ్జ్ అంత లేదు. ఈవెన్ నేను క్రికెట్ బాగా ఆడతా ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్ అథ్లెట్ నేను ఫార్మర్. సో వాళ్ళకి చెప్పాను అంటే నేను నా ఫ్రెండ్స్తో తప్ప బయట వాళ్ళతో తిరగడం అలా ఏం లేదు. హాయ్ పలకరిస్తే మాట్లాడతాను తప్పితే వాళ్ళతో బయటికి వెళ్ళడం లేదా వర్క్ అది అంత లేదన్నమాట. సో ఆ థాట్ అక్కడ ఆగిపోయింది. అండ్ కరోనా కూడా 1 ఇయర్ అలా అవ్వడం తర్వాత హైదరాబాద్ రావడం వచ్చిన తర్వాత ఏమో ఒక పక్కన క్రికెట్ మ్యాచెస్కి పిలుస్తూ ఉండేవారు క్రికెట్ ఆడేవాడిని. ఒక ఆడిషన్ ఒకటి వచ్చింది వెళ్ళి అనమాట. నేను గెట్ సెట్ ఫిట్ అని ఈటీవీ లైఫ్లో చేశాను 15 months. సో అది చేస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ వస్తారులే స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను డిపెండ్ అయిపోయే వాళ్ళ మీద. ఫ్రెండ్స్ పైన డిపెండ్ అయిపోయి లాగ్ అవుతూ నేను స్టార్ట్ చేయాల. అట్ ది సేమ్ టైం సీరియల్ ఒకటి ఆడిషన్ ఇచ్చా అందులో కూడా సెలెక్ట్ అయ్యా. ఓకే. సో ఆ టైంలో సీరియల్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి 6 months గంటేశారు. సో నేను ఆ 6 months అంటే ఓకే ఈ టైంలోనే ఫ్రెండ్స్తో ఉండాలి ఈ టైంలోనే మనం క్రికెట్ కానీ ఏమైనా ఆడుకోవడం. వన్స్ సీరియల్ మంత్లీ ఒక 10 days అయినా ఉంటుంది అన్నారు. అండ్ గెట్ సెట్ ఫిట్ ఒక 5 to 6 days ఉండేది. సో వర్క్ లైఫ్ బిజీ అయిపోతాం అని చెప్పేసి నేను ఏంటంటే ఫ్రెండ్స్తో ఉండడం క్రికెట్కి ఎక్కువ వెళ్ళడం. సో ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చాక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం మీన్‌వైల్ ఇలా ఉందాం అనుకొని సో అట్లా వేస్ట్ చేయడం అలవాటు అయిపోయింది అనమాట. మన బాడీ కూడా ఒక్క చోటే స్ట్రక్ అయిపోతే మనలో ఉన్న ఫైర్ కూడా ఆరిపోతుంది కదా. సో అట్లా అయిపోయింది అనమాట.